హాయ్ అండి. వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ బుట్టాయిగూడెం తీసుకెళ్తానే. ఈ గుడి ఎంత బాగుంటుందంటే అమ్మవారు అడవిలో వెలిసిన అమ్మవారనమాట. అడవిలో కొండల్లో జలపాతాల మధ్యన గుహలో వెలిసారనమాట. ఆ జలపాతం దగ్గర నుంచి నుంచొని అమ్మవారిని చూస్తే ఆ అనుభూతి చాలా బాగుంటుందనమాట. అది వర్ణనాతీతం అనమాట. మనము అక్కడికెళ్ళేటప్పటికి మనకేదో అయిపోతుంది. అంత మంచి అనుభూతి కలుగుతుందండి అమ్మవారిని చూస్తే. ఎంత బాగుంటుందో అండి. ప్రకృతి ఆహ్లాదకరంగా, రమణీయంగా ఉంటుంది. అమ్మవారు కూడా అంత బాగుంటారనమాట. ఈ అమ్మవారిని ఆదివాసీలు తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారనమాట. ప్రతి సంవత్సరం మార్చి నెలలో అమ్మవారికి జాతర చేస్తారనమాట. ప్రతి వారంలో కూడా ఆదివారాలు, మంగళవారాలు అమ్మవారి గుడి దగ్గరకు వచ్చి నైవేద్యాలు వండి పెట్టి, అమ్మవారికి నైవేద్యం పెట్టి, అందరూ కలిసి భోజనం చేసి ఇంటికి వెళ్తారనమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంటుందనమాట. ఆ చెట్టుకి ముడుపులు కడితే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని వ్యక్తి అడవిలోకి వెళ్ళి కట్టెలు పట్టుకుని చూసేటప్పటికి అవన్నీ మనకు బండిలోకి చాలా ఎక్కించుకొని మంచి అనుభూతి తీసుకెళ్దామని కలుగుతుందండి. చూస్తారనమాట. మంచి ఎంతకీ కొండల బండి మధ్య నడుస్తూ కదలదో వెళ్ళాలి. అని కొండలు ఇంకా ఎక్కి బయటికి నడుచుకుంటూ మోపులన్నిటిని వచ్చి అక్కడే ఆ వదిలేసి మధ్య గుహల్లో వెళ్ళిపోయారంట. అమ్మవారు ఆ రోజు జలపాతం రాత్రి కింద ఇంటికి వెళ్తే పొడుకున్నాక వెలిసారనమాట. రాత్రి కలలోకి అమ్మవారు ఒకసారి దర్శనమిచ్చి ఒక వ్యక్తి నేను అడవికి అక్కడే వచ్చి ఉన్నాను, కట్టెలు నన్ను కట్టుకొని బండి పూజించి కట్టుకొని నన్ను వెలికి తీసుకెళ్తుంటే తీసి నన్ను ఎంతసేపటికి పూజించు, ఆ బండి అప్పుడు నీ బండి కదలలేదంటండి. కదులుతుంది అని చెప్పారంట. అప్పుడేమో అయ్యో అప్పుడు బండి ఆయన కదలటం తర్వాత లేదు, రోజు వచ్చి ఏమైంది అని అక్కడ చెప్పి ఉన్న గుహలో ఆ కట్టె అమ్మవారిని గుర్తించి పుల్లలన్నిటినీ పూజ అక్కడే చేసి వదిలేసి ఇంటికి నమస్కరించారనమాట. వెళ్ళిపోయాడంట ఆ ఆ వ్యక్తి. తర్వాత బండి ఆ అక్కడి రోజు నుంచి రాత్రి పడుకున్నప్పుడు కదిలిందంటండి. అమ్మవారు కలలో అందుకని కనిపించి, ఆ రోజు నుంచి ఈ నేను ఆ రోజు వరకు కొండలో ఆ ఆదివాసీలు జలపాతాల అమ్మవారిని కింద తన ఇంటి వెలిసాను, దేవతగా నేను గుబ్బల పూజిస్తారనమాట. మంగమ్మ ఇక్కడ అమ్మవారిని అని ఆదివారము, చెప్పి మంగళవారము అతనికి అమ్మవారికి సాక్షాత్కారం భోజనాలు ఇచ్చారంట. పెట్టుకుని అప్పుడు నైవేద్యాలు తర్వాత పెట్టి రోజు వచ్చి భోజనం అందరూ ఆయన చుట్టాలందరూ కలిపి చూసేటప్పటికి చేసి అమ్మవారు అక్కడిని కనిపించారనమాట. పొద్దున్నుంచి ఆ సాయంత్రం రోజు వరకు నుంచి ఉండి ఈ రోజు వరకు వెళ్ళిపోతారనమాట. అమ్మవారు పూజలు సాయంత్రం 5 అందుకుంటున్నారు. దాటాక అక్కడ అమ్మవారిని ఎవరు ఆదివాసీలు చేసే ఉండకూడదంటండి. జాతర రాత్రి చాలా ప్రవేశం నిషిద్ధం బావుంటుందండి. అనమాట. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు పంతులు అక్కడ గారు కూడా దర్శనానికి ఆదివాసీలే వస్తారనమాట. అనమాట. అక్కడ వాళ్ళే ఉంటారనమాట. ఇంటి తరపున అమ్మవారిని ప్రతి మనం వాళ్ళు ఒక చూడలేము, తరం తర్వాత ప్రత్యక్షంగా ఒక తరం చూడకూడదు కదండీ. ఆదివాసీలే అమ్మవారికి పూజారులుగా ఉంటారనమాట. జాతర మటుకు మార్చి నెలలో చేస్తారండి. చాలా బావుంటుంది.